దేవునికి మహిమ కలుగును గాక. మన వాక్యములోకి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. రక్షణ పొందిన వారు దేవుని చిత్తాన్ని చేస్తారు అనే వాక్యము మనము ఇక్కడ ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకునే వాక్యంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. తండ్రి మీకే వందనాలు. ఈ వాక్యం నేను ధ్యానించుకుంటుండగా నన్ను మీ సిలుసాటిని మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవా ఈ వాక్యంలో మర్మాలను మీరే బోధించమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చూసుకుందాం. ఈ వచనాల భావం ఏమనగా రక్షణ పొందిన వారు దేవుని చిత్తాన్నే చేస్తారు. రక్షణ పొందిన వారు దేవుని చిత్తాన్ని చేస్తారని వాక్యం మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యి వాడే ప్రవేశించును. ఆమేన్. ఇక్కడ చాలా క్లియర్ గా ప్రభు చెప్తూ ఉన్నారు. మరి ప్రభువా 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 అని పిలిచే ప్రతి ఒక్కళ్ళు పరలోక రాజ్యానికి చేరాలంట. ప్రభువా ప్రభు అని పిలిచే వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి చేరరు. ఎప్పుడైతే ప్రభు చిత్తానుసారంగా చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యము చేరతారు. చాలా క్లియర్ ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరి ప్రభువా ప్రభువా అనే ప్రతి వారు మరి ఆయన రాజ్యంలో ప్రవేశించరు అని ఇక్కడ చాలా క్లియర్గా చెప్తుంది. మరి మనం అందరము ప్రభువా ప్రభువా అని దేనికోసం పిలుస్తూ ఉన్నాం? మరి ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికే కదా. మరి ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించినప్పుడు నువ్వు పిలిచి ఉపయోగం ఏంటి? మరి ప్రభు చాలా చక్కగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రభువా ప్రభువా అనే ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఎవరు ప్రవేశిస్తారంట? తండ్రి చెప్పినట్లుగా తండ్రి చిత్తానుసారంగా నడిచేవారు మాత్రమే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. తండ్రి చెప్పిన మాట వినేవారు అంటున్నారు. చదువమ్మా. ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యివాడే ప్రవేశించును. ఆమేన్. తండ్రి చెప్పిన ప్రకారంగా నడిచేవాడే పరలోకానికి వెళ్తాడంట. తండ్రి చిత్తానుసారంగా నడిచేవారే పరలోకానికి వెళ్తారంట. నువ్వు నిష్టం వచ్చినట్టు నడుచుకుంటూ నిష్టం వచ్చిన పాపం చేస్తూ తండ్రి తండ్రి అని అంటే, లేకపోతే ప్రభువా ప్రభువా అంటే నీకే ఉపయోగమో ఉండనే ఉండదు. కనుక తండ్రి చిత్త ప్రకారము మరి ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఒక వచనం చూద్దాం. మత్తయి సువార్త 25:11. అంతటా తలుపులు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, నిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట?
ఎవరితో చెప్తున్నాడు? 10వ వచనం చదువు. 10వ వచనం చదువు. వారు కొనబోచుండగా 9 కాడి నుంచి చదువు, అప్పుడు అర్థమవుతుంది. లేకపోతే 8 కాడి నుంచి చదువు. ఇక్కడ ఎవరి గురించి చదువుతున్నాడంట? బుద్ధి లేని కన్యకలు మా దివిటిలో ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నా. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రభు వస్తున్నాడు, ప్రభువుని ఎదుర్కోవాలని చెప్పేసి ఒక 10 మంది కన్యకలు బయలుదేరి వెళ్ళారు. వాళ్ళల్లో ఈ 10 మంది కన్యకల్లో బుద్ధి కలిగిన వారు 5గురు, బుద్ధి లేనోళ్ళు 5గురు. ఇక్కడ గమనించాలి ఏంటంటే మరి ప్రభు అనే ప్రతి ఒక్కళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ప్రభు చెప్పినట్టు నడిచేవాళ్ళే పరలోక రాజ్యానికి వెళతారని ప్రభు ఎందుకు చెబుతున్నాడంటే నువ్వు ఎలా ఉండాలి? బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి కలిగి ఉండేవారు దేవుడు చెప్పినట్లుగా నడుస్తూ ఉన్నారు. బుద్ధి లేని వారు వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ 10 మంది కన్యకల్లో మరి బుద్ధి కలిగిన వాళ్ళు 5 మంది, బుద్ధి లేనోళ్ళు 5 మంది అని ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. ఇంకేమన్నాడు? అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. అమ్మవారి దగ్గరికి పోయి కొనుక్కోండి, మీకు మాకు ఇదే సరిపో. ఏమి లేదు వాళ్ళ దగ్గర. గమనించండి. మరి బుద్ధి కలిగిన కన్యకల దగ్గర ఏమున్నది, బుద్ధి లేని కన్యకల దగ్గర ఏమున్నది, ఇది పరిశీలన చేయాలి. అంటే ఈ బుద్ధి గల కన్యకలు మరి నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి దగ్గర ఉన్నది ఏంటయ్యా అంటే ప్రార్థనా శక్తి. ఏముంది వాళ్ళ దగ్గర? ప్రార్థనా శక్తి ఉంది. దేవునికి వారికి అనుసంధానం ఉంది. దేవునికి దగ్గరగా ఉన్నారు. వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నారు. ఈ బుద్ధి లేని కన్యకల కాడ ఏముంది? ఏమి లేదు అని అంటే ఈ ప్రార్థనా శక్తి లేదు. ఈ ప్రార్థనా శక్తి లేదు. మరి దీపం ఏంటి? మరి నూనె ఏంటయ్యా అంటే మరి దీపం అనగా నీ ఆత్మ. దీపం అనగా నీ ఆత్మ. నీ ఆత్మకి ఏం కావాలి? ఆత్మీయ ఆహారం కావాలి. ఆత్మీయ ఆహారం అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యము ఆత్మీయ ఆహారం. ఇప్పుడు మనం పొద్దున్న లెగిస్తే టిఫిన్ చేస్తాం, మార్నింగ్, మధ్యాహ్నం లంచ్ చేస్తాము, ఈవినింగ్ డిన్నర్ చేస్తాం. దేనికోసం చేస్తూ ఉన్నాం అంటే మామూలుగా మనకున్న ఈ దేహానికి ఆహారం పెడితేనే ఈ దేహము బలంగా ఉంటుంది కదా. మరి ఈ దేహానికి మరి ఆహారం పెడుతూ ఉన్నావు, మరి నీ ఆత్మకి ఏం పెడుతూ ఉన్నావు? మరి నీ ఆత్మకు ఆత్మీయ ఆహారం కూడా పెట్టాలిగా. ఆత్మకు ఆత్మీయ ఆహారం పెట్టాలంటే ఏం చేయాలి? నువ్వు పొద్దున్న లేచిన కాడి నుంచి నువ్వు వండుకోవటం, తినటం, నీ బట్టలు ఉతుక్కోవటం, నీ బాసనాలు తోకోవటంతో సరిపోద్దా? అది చేస్తే నీ ఆత్మకు ఆహారం దొరుకుద్దా? లేక మరి నీలో ఉన్న దీపానికి నూనె దొరుకుద్దా? ఒక్కసారి ఆలోచించు. ఎవరన్నా ఒక దీపం వెలిగించాలంటే
మరి ఆ దీపంతో కుండి పెడతారు, దాంట్లో నూనె పోస్తారు, ఒత్తి పెట్టేసి అగ్గిపుల్లతో ముట్టించి వెలిగిస్తారు. అది వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలి? దాంట్లో వెలిగించి వదిలేసి అయిపోయిందా? సరే అబ్జర్వేషన్ చేయండి మీరు. ఆ దీపాన్ని ఒకసారి ఆ గిన్నెలో నూనె పోసి నువ్వు వెలిగించి వదిలేస్తే ఇక ఎన్ని రోజులు వెలుగుతూ ఉంటుందంటావు అది? ఒకసారి ఆలోచన చేయాలి. ఆ గిన్నెలో ఉన్న నూనె ఎంతవరకు అయితే ఉంటూ ఉందో ఆ నూనె ఉన్నంత వరకే వెలుగుతూ ఉంది. ఆ గిన్నెలో నువ్వు ఒకసారి పోసిన నూనె శాశ్వతంగా ఉండదండి. అది నేను గుర్తుపెట్టుకోవాలా. నువ్వు అనుకోవచ్చు, నేను బాప్తిజం తీసుకున్నప్పుడు ఏదో కొన్ని రోజులు ప్రార్థన చేశా, ఆ సరిపోయిందిలే. అప్పుడేదో కొంచెం విశ్వాసంగా ఉన్నా, అప్పుడు కొంచెం ప్రార్థన చేశా, సరిపోయిందిలే, ఆ నూనె పోసాను కదా, ఆ నూనె నాకు, నేను ఈ భూమి మీద బతికినన్ని రోజులు నా దీపం వెలుగుద్దులే అనుకోవడం తప్పది. ఏం చేయాలా? ప్రతిరోజు ఆ దీపానికి నువ్వేం చేయాలా? నూనె పొయ్యాలా. ప్రతిరోజు ఆ దీపానికి నువ్వు నూనె పోస్తేనే ఆ దీపం ఏం చేస్తుంది? ఆరిపోకుండా ఎలుగుతూ ఉంటది. ఆరిపోకుండా ఎలుగుతూ ఉంటది. నువ్వు ఎప్పుడైతే నూనె పొయ్యవో ఆ దీపం ఏం చేస్తుంది? ఆరిపోతుంది. కనుక నువ్వు ప్రతిరోజు దీపం పొయ్యాల, నువ్వు నూనె పొయ్యాలా దీపంలో. ఈ ప్రార్థన అనే నూనె పొయ్యాలా కదా. మరి ఆత్మకు ఆహారమైన వాక్యాన్ని నువ్వేం చేయాలా? ధ్యానం చేయాలా. ఈ రెండు ఎప్పుడైతే చేస్తూ ఉన్నావో ఆ దీపం ఏం చేస్తుందంట? ఎలుగుతూ ఉంటది, ఆరిపోదు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? చదువమ్మ 10వ వచనం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. ఆమె నువ్వు ఎప్పుడైతే అక్కడి నుంచి సమయానికి నువ్వు అక్కడ ఉండవో మరి నువ్వు ఏం చేయబడతావంట? ఎడవబడతావు. నువ్వు ఎడవబడతావు. మరి ఇక్కడ ఈ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దీపం మారిపోతూ ఉంది. మరి ప్రభు వచ్చినప్పుడు దీపంతో వెళ్ళాలా అన్న ఉద్దేశంతో దీపాలు ముట్టించుకొని ఉన్నాం కాబట్టి మరి మా దీపాలు ఆరిపోతున్నాయి, మీ దగ్గర ఉన్న నూనె కొద్ది మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? మా కాడున్న నూనె మీకు వర్తిస్తే మా దీపాలు ఆరిపోతాయి. ఏమంటున్నారు ఇక్కడ? మా కాడున్న నూనె మీకు ఇస్తే మరి మా దీపాలు ఆరిపోతాయి, మా సంగతి ఏంటి? వాస్తవమే కదా. మరి వారి దీపాలకు కూడా నూనె కావాలి కదా. మరి వారికి కూడా సరిపోను నూనె ఉంటేనే కదా వారి దీపాలు వెలుగుతూ ఉంటాయి. వాళ్ళు జాగ్రత్త పడి వాళ్ళ దీపాలు ఆరిపోకుండా కదా మరి సిద్ధుల్లో నూనె తెచ్చుకున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ నూనె ఏది? అంటే సిద్ధుల్లోకి నూనె ఎలా వచ్చిందంటే ఇది గమనించాలా. ఇప్పుడు దీపము పోసాము, కొనుక్కొచ్చుకోండి, కొట్టుకుపోయి కొనుక్కొచ్చుకుంటే వచ్చేస్తుంది. అప్పటికప్పుడు కొట్లు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటాయా? ఉండవు. ఇక్కడ ఈ అగస్టా నూనె ఎలా వచ్చింది? ఈ అగస్టా నూనె ఎలా వచ్చింది? సిద్ధుల్లో దాచిపెట్టుకోవడానికి కదా. చిన్న ఉదాహరణకు ఒక మాట అనుకుందాం. ఎవరైనా ఒక వ్యక్తి జాబ్ చేస్తూ ఉన్నారు. చిన్న ఉపమానం. ఒక వ్యక్తి జాబ్ చేస్తూ ఉన్నారు.
మరి ఆ వ్యక్తి జాబ్ చేస్తున్నప్పుడు అతనికి నెలకి 10,000 రూపాయలు శాలరీ వచ్చింది అనుకో. నెలకు 10,000 రూపాయలు శాలరీ వచ్చింది. ఈ 10,000 రూపాయలు ఈ నెలలో 15 రోజులు అయిపోయింది అనుకో. మిగిలిన 15 రోజులు ఎలా గడవాలా? మళ్ళీ శాలరీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ నెలకు వస్తుంది కదా. మరి మళ్ళీ 15 రోజులు ఎలా గడవాలి? ఆలోచన చేయండి. ఒక మనిషికి 10,000 శాలరీ, ఒక మనిషికి 50,000 శాలరీ. ఒక మనిషికి 10,000 శాలరీ, ఒక మనిషికి 50,000 శాలరీ. ఇప్పుడు 10,000 సంపాదించినోడు రోజుకి ఎంత ఖర్చు పెట్టాలా? 50,000 సంపాదించినోడు రోజుకి ఎంత ఖర్చు పెట్టాలి? ఇప్పుడు ఉదాహరణకి 10,000 సంపాదించేటోడు 50,000 సంపాదించేటోడు ఇద్దరు ఫ్రెండ్స్ అనుకో. ఇద్దరు ఫ్రెండ్స్ అయితే మరి ఈ 50,000 సంపాదించేటోడు ఖర్చు ఎక్కువ పెడుతున్నాడు కదా. 50,000 సంపాదించేటోడు ఖర్చు ఎక్కువ పెడుతున్నాడు. మరి వాళ్ళ భార్య అది కావాలి ఇది కావాలి అంటే 50,000 ఉన్నాయి కాబట్టి తెచ్చి పెడుతున్నాడు. ఇప్పుడు మరి 50,000 సంపాదించిన వాడు ఖర్చు పెట్టినట్టుగా మరి 10,000 సంపాదించిన ఖర్చు పెట్టవచ్చా? పెడితే ఏమవుతుంది? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 10,000 ఖర్చు పెట్టే దాంట్లో వీళ్ళకు ఉన్న దాంట్లో వీళ్ళు ఏం చేయాలా చూసి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఫ్రెండ్ ఏమంటున్నాడో ఈ ఫ్రెండ్కి తెలుసు, ఆ ఫ్రెండ్ భార్య ఏమి తెమ్మంటుందో ఈ ఫ్రెండ్ భార్యకి తెలుసు కదా. మరి ఈ ఫ్రెండ్ భార్య ఏమంటుంది? నీ ఫ్రెండ్ కొన్నాడు కదా ఆయన భార్యకి నువ్వెందుకు కొను అంటే మరి ఇక్కడ యాడ్ తీసుకొచ్చి కొనాలా? అలాగే ఈ 10 మంది కన్యకల్లో 5గురు బుద్ధి గల్ల కన్యకలు, 5గురు బుద్ధి లేని కన్యకలు. అంటే ఈ బుద్ధి గల్ల కన్యకలు ఏం చేశారయ్యా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? రోజు 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 ఎక్స్ట్రా నూనెను చేసుకొని పక్కగా దాచి పెట్టుకుంటూ ఉన్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు ఏ రోజు ఆ రోజే, ఏ రోజు ఆ రోజే, ఏ రోజు ఆ రోజే. మరి వీళ్ళ కాడ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్ట్రా? ఏమండి? వీళ్ళేమో రోజంతా దాచి పెట్టుకొని చిత్తుల్లో పోసుకున్నారు నూనె. వీళ్ళ దగ్గర రోజంతా లేదు. ఏ రోజు ఆ రోజే, ఏ రోజు ఆ రోజే, ఏ రోజు ఆ రోజే నాకేస్తూ ఉంటే మరి ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఉపమానం మీకు ఎందుకు చెప్పానంటే మరి వాళ్ళు సంపాదించింది అంత సంపాదించారు కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు వాడుతున్నారు. మరి నువ్వు సంపాదించే దానికి తగ్గట్టుగా నువ్వు కూడా వాడాలి. వాళ్ళతో నువ్వు పొత్తు పెట్టుకోకూడదు. ఎప్పుడైతే పొత్తు పెట్టుకుంటావో నువ్వేం చేయాలా? అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేస్తే అప్పు ఎలా తీరవాలా? ఇక్కడ చాలా క్లియర్ గా ప్రభు చెప్తూ ఉన్నారు, నీ స్తోమతకు తగ్గట్టుగా నువ్వు చేయాలి. ఈ బుద్ధి లేని కన్యకలు నిమ్మలంగా పడుకొని వాళ్ళు ఏమాత్రం కూడా అక్కడ సిద్ధుల్లోకి నూనె తెచ్చుకోకుండా ఎక్స్ట్రా నూనె లేకుండా వచ్చి ఏమైపోయారు వీళ్ళు? శివరాఖరికి ప్రభు వచ్చే టయానికి వాళ్ళు అక్కడ లేరు. ఏమైంది? ప్రభు వచ్చే సమయానికి వాళ్ళు అక్కడ లేరు. ఎందుకు లేరు? వాళ్ళకి దీపాలు ఆరిపోతూ ఉన్నాయి, నూనె లేదు.
నూనె తెచ్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళారు, వెతికి నూనె కొనుక్కొని తెచ్చుకుందాం అనే ప్రయత్నం చేయడానికి వెళ్ళారు. ఆ టయానికి ఏమైపోయింది? ప్రభు రావటము జరిగింది. ప్రభు వచ్చిన తర్వాత మరి ఆ డోర్ తెరవటము జరిగింది. వారిని మాత్రమే లోపలికి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేసేసారు. వీళ్ళు పోయి ఎత్తుక్కొని చేసుకొని ఏదో చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చే టయానికి ఇక్కడ ఏం చేయబడ్డది? డోర్ క్లోజ్. వచ్చి ఏం చేస్తున్నారు? చదువమ్మప్పుడు. అంతటా తలుపు వేయబడేను. ఆ తరువాత పట్టిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, ఏమన్నారు వీళ్ళు? అయ్యా అయ్యా మాకు తలుపు తీయని అడుగుతూ ఉన్నారు. అయితే ఏం చెబుతున్నాడు? అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆమె ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వెవరో నాకు తెలియదు. నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడు? వీళ్ళు ఏం చేయలేదు ఇక్కడ అంటే తండ్రి చిత్తానుసారంగా చెయ్యలేదు. ఏం చేయలేదు? తండ్రి చిత్తానుసారంగా చేయలేదు. ఇంకా నువ్వు సోంబేరుగా ఉన్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకు చెబుతున్నా అంటే సోంబేరుల కోసం చెబుతున్నా. వీళ్ళు పొద్దున్నేసి ప్రార్థన చేయరు, పొద్దున్నేసి బైబిల్ చదవరు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోరు, నిర్లక్ష్యంగా ఉన్న వారి కోసము మాట్లాడుతూ ఉన్నారు. ఈ సోంబేరితనంగా ఉంటే మరి దేవుని రాజ్యానికి నువ్వు చేరలేవు. దేవుడు వచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలీదు. నువ్వెవరో నాకు తెలియదు. నీ కోపం చేయను నేను, ఎందుకంటే నువ్వెవరో నాకు తెలియదు. నా బిడ్డలు మాత్రమే నా ఇంట్లోకి వస్తారు కానీ ఇతరులు వారు అని చాలా క్లియర్గా చెప్తారు. కాబట్టి ఎవరు కూడా సోంబేరిగా ఉండకూడదు, ఎవరు కూడా ప్రార్థన చేయకుండా ఉండకూడదు. ఎందుకు అనగా మనం ఎక్కడ ఉన్నామంటే అంత్యకాలంలోకి వచ్చి ఉన్నాం. కాలము సమీపించి ఉంది. ప్రభు రాకడ సూచనలు ఆల్రెడీ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. ప్రభు ఏ టయాన్ని వస్తాడో తెలియదు. ఆయన వచ్చిన సమయంలో నువ్వు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఆయన వచ్చిన సమయంలో నువ్వు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఈ 5 బుద్ధి గల్ల కన్నికల్లా నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే ప్రభు దగ్గరికి చేరతావు. ఈ 5 బుద్ధి లేని కన్నికల్లా కానీ నువ్వు ఉంటే విడవబడతావు. నువ్వెవరో నాకు తెలీదు అని ప్రభు చాలా క్లియర్గా చెప్పేస్తాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి. అందుకనేమన్నాడు? రక్షణ పొందిన వారు దేవుని చిత్తాన్ని చేస్తారు. నువ్వు రక్షణ పొందినప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలా. దేవుడు నిన్ను ఎలా నడిపించమంటున్నాడో, ఏ విధంగా నడవమంటున్నాడో, ఏ మార్గంలో నడవమంటున్నాడో వాటిని నువ్వు తెలుసుకొని ఆ ప్రకారము నడవాలా. అలా కాకుండా నువ్వు ఎలా పడితే అలా నీ ఇష్టొచ్చినట్టు నడిస్తే నువ్వు కోల్పోతావు అని ఇక్కడ చాలా క్లియర్గా ప్రభు చెప్తూ ఉన్నా. ఇంకా వచ్చిన కూడా మనం ఇక్కడ చూద్దాం. హోషేయ గ్రంథము 8:2 కూడా చూద్దాం. హోషేయ 8:2 వారు మా దేవా ఇశ్రాయేలు వారలమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొరపెట్టుదురు. మేము కూడా ఇశ్రాయేల్ ప్రజలమే అని ఏం చేస్తారంట? వాళ్ళు మొరపెడతారంట.
నువ్వు ఎంత మొరపెట్టినా ఆ టైంలో నీకేమాత్రం కూడా ఉపయోగం ఉండదు. మేము కూడా ఇస్రాయేల్ ప్రజలమే కదయ్యా, మేము కూడా ఇస్రాయేల్ ప్రజలమే కదయ్యా అని అక్కడ మొరపెడతారంట. మొరపెడితే ఏమంటున్నాడు ఆయన? వారు మా దేవా ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమేనని నాకు మొరపెట్టుదురు. ఇశ్రాయేలు ఆ సన్మార్గమును విడిచిరి గనుక శత్రువు వారిని తరుమును. ఏమంటే వీళ్ళు మంచి మార్గాన్ని వదిలిపెట్టి చెడు మార్గం, సన్మార్గం ఏమన్నాడు? చెడు మార్గానికి వెళ్ళారు కాబట్టి సాతానుగాడు వాళ్ళని మరి వెంటాడుతున్నాడు అని ఇక్కడ వాక్యం చాలా క్లియర్ గా చలవిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చేద్దాం 22. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా అని, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఏం చేస్తారంట వీళ్ళు? మేము కూడా ఇశ్రాయేల్ ప్రజలమే ప్రభువా, మరి నీ నామమున మేము మరి అనేక కార్యాలు చేసాం కదా అంటారు. అనేక కార్యాలు చేసాము కదా. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. కరెక్టే, కాదంటలేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, సరే కరెక్టే, నువ్వు నా నామములో దయ్యాలు నిలగొట్టావు, మరి అద్భుతాలు చేశావు. ఎప్పుడు చేశావు? ఎప్పుడు చేశావు? నీ దీపం వెలుగుతున్నప్పుడు చేశావు. మరి ఇప్పుడు నీ దీపం ఎక్కడ వెలుగుతుంది? దాంట్లో నూనెవి, దాంట్లో నూనె పోసావా? నీ దీపం వెలుగుతూ ఉందా? ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నావు? నువ్వు దేవుని చిత్తానుసారమైన పనులు చేస్తున్నావా అంటే దేవుని చిత్తానుసారమైన పనులు చేస్తున్నావు. దేవుడు నమ్ముకున్న ఆ రోజుల్లో మాత్రం గొప్ప విశ్వాసముతో ఉన్నా, నేను దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నా, అభిషేకం పొందుకుంటున్నా అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థన చేసేస్తావు. దేవుడు నా బిడ్డ చాలా చక్కగా ప్రార్థన చేస్తుంది, చాలా విశ్వాసంగా ఉంది అనేసి దేవుడు నీ మీద అభిషేకం ఇచ్చేయగానే ఆ టైంలో కొన్ని మంచి మంచి కార్యాలు చేస్తావు. దాని తర్వాత దేవుని అభిషేకం నా దగ్గర ఉందలే, దేవుడు నన్ను దీవించాడులే, నేను ఇంకేదైనా చేయొచ్చు అని చెప్పేసి ఏమైపోతున్నావు? నువ్వు తప్పిపోతూ ఏమంటున్నాడు చూద్దాం, దాని కింద వచ్చిన చదువుదాం. అయితే ప్రభు ఏమంటున్నాడు? అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పాను. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అక్రమము చేస్తుంది. అక్రమం అనగంటే దేవుని ఆజ్ఞ వినకపోతే నువ్వు అక్రమము చేసినట్టే. దేవుడు చెప్పిన పని చెప్పినట్టు నువ్వు చేయకపోతే అక్రమము చేసినట్టే. దేవుని పని నువ్వు నిర్లక్ష్యము చేస్తే అక్రమము చేసినట్టు. అందుకని ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పొద్దులేసి ప్రార్థన చేయన్నాడు, ప్రతిరోజు బైబిల్ చదువు అన్నాడు. మరి నువ్వు బాప్తిసం తీసుకున్నావు, చర్చికి వస్తావు, చేస్తున్నావా?
పొద్దున్న లేచిన కానించి నువ్వు వండుకోవడం తింటావు, నీది నీకే సరిపోతే దేవుని ఎప్పుడు స్తుతిస్తావు? దేవునితో నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? లేక దేవుడు నీకు చెప్పేది నువ్వు ఎప్పుడు వింటావు? పొద్దున్న లేచి ప్రార్థన అనేది నువ్వు దేవునికి చెప్పే మాటలు ప్రార్థన. పొద్దున్నే లేచి ప్రభా నాకు ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఉంది, లేక ఇదిగో నేను ఇక్కడ పనికి వెళ్తున్నా, లేక నాకు ఇదిగో ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, త్వరగానే నీటిని చేసుకొని నీ సన్నిధిలో మోకరించాలా అనేసి నువ్వు అడిగేది, నీకు కావాల్సింది అడిగేది ప్రార్థన. తర్వాత మరి వాక్యము చదివేది ఏందనగా దేవుడు నీతో మాట్లాడేది. ఇదిగో నా బిడ్డ నేను ఇది చేస్తున్నా, ఇదిగో నా బిడ్డ ఇది తీసుకో, ఇదిగో ఈ విధంగా చేస్తా నీకు, నేను ఈ విధంగా నేను ఉన్నాను, నువ్వేం భయపడకు అని దేవుడు నీతో మాట్లాడి నీకు ధైర్యం చెప్పేదే బైబిల్ రీడింగ్. నువ్వు దేవుడితో మాట్లాడతలేవు, దేవుడు నీతో మాట్లాడే పన్నెండు దగ్గర కూడా దేవుడు మాట్లాడటానికి వస్తున్నా, నువ్వు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేవు. మరి ఎలా? ఒకసారి ఆలోచించు. లేచి ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడేది, బైబిల్ చదవటం వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడేది. మరి ప్రతిరోజు నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావా, ఆయన నీతో మాట్లాడుతున్నాడా? ఏం చేస్తున్నా? నువ్వు మాట్లాడితే కదా ఆయన మాట్లాడేది నీతోటి. నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు నీతోటి? ప్రభుతో నువ్వు మాట్లాడితే నీతో ప్రభు మాట్లాడతాడు. నీకేం కావాలో ఏందనేది ఆయన సమకూరుస్తాడు. నువ్వే మాట్లాడకపోతే ఆయన ఎందుకు మాట్లాడతాడు? మొట్టమొదటిగా మనం ఆయనతో మాట్లాడాలి. రెండోది, ఆయన మనకి మాట్లాడటానికి మనం కూడా సమయము ఇవ్వాలి. మాట్లాడేసి మనం వెళ్ళిపోయామనుకో, మరి ఆయన మాట్లాడేది నీకు ఎట్లా పడుతుంది? అది కూడా సమయము ఇస్తే కదా దేవుడు నీతో మాట్లాడేది. నేను మాట్లాడేది కదా ప్రభా, నేను వెళ్ళిపోతాను, నువ్వు మాట్లాడుకో, నాకు వినపడాల్సిన అవసరం లేదు లాంటి అయిపోద్దా? ఇంత మాత్రం కూడా ఉపయోగమా లేదు. ఆయన మళ్ళీ నీతో మాట్లాడినాక నువ్వు అక్కడ వెయిట్ చేయాలి. అందుకనే వాక్యం ఏం చెబుతుంది? పొద్దున్నే ఏ టైం లేవాలంట? ఎక్కడన్నా వచ్చినావు? ఎక్కువ జామున ఎవ్వరు లేవక ముందే లేచి ప్రార్థన చేయండి. ఎవరు లేవక ముందు లేచి ప్రార్థన చేయటమేమో కానీ మనం లేచినప్పుడు కూడా మనం ప్రార్థన చేయకపోతే ఎలా పరిస్థితి? పొద్దున్న సాయంత్రం వరకు కూడా దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయడానికి నీకు సమయం దొరకదు. దేవుడు మాట్లాడాలంటే బైబిల్ చదవడానికి నీకు సమయం దొరకదు. ఈరోజు లేచాము, ప్రార్థన చేసాము, బైబిల్లో ఒక వాక్యం తీసుకొని మరి చదువుదా, మనకు చదవనికి రాకపోతే మన పక్కన ఊరున్నారు, వాళ్ళతో చదివించుకుందాం, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు అనే ఆలోచన విధానం నీకు లేకపోతే మరెలా? చాలా చక్కగా ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చాలా చక్కగా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 12వ వచనం నుంచి మనము కొన్ని వచనాలు ఇక్కడ మనము, అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండు. ఏందంట? ఏం చేయాలా? దేనికి మెలకుగా ఉండాలి?
ప్రభు వచ్చే సమయము ఎప్పుడో నీకు తెలియదు. ఆయన వచ్చే సమయానికి నువ్వు ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. మెలకుగా అంటే ఏంది దానికి అర్థం? చాలా మంది అంటారు, నాకు నిద్ర అవుతుంది, మెలకుగా ఉండమంటావు ఎందుకు నువ్వు అంటారు. నాకు నిద్ర అవుతుంది, మెలకుగా ఉండమంటావేంటి? చర్చిలో కూర్చుంటే నాకు నిద్ర అవుతుంది. దేవుని వాక్యం నీకు గాలపాటపడినట్టు ఉందా? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి అంటే నువ్వు మామూలుగా రోజు నిద్రపోయేది నిద్రపోకుండా ఉండమని కాదు. అర్థమైందా? దేవుడు నిద్రపోవడానికి నీకు ఒక టైం ఇచ్చాడు, ప్రార్థన చేయడానికి ఒక టైం ఇచ్చాడు, పని చేసుకోవడానికి ఒక టైం ఇచ్చాడు, తినడానికి ఒక టైం ఇచ్చాడు. ప్రతి ఒక్కదానికి టైం షెడ్యూల్ ఉంది. టైం షెడ్యూల్ ఉంది. దేవుడు పక్షపాతి కాదు. ప్రతి ఒక్కదానికి ఒక షెడ్యూల్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. ఆ టైం ప్రకారం వాటిని చేయగల. నువ్వు ఆ టైం ప్రకారం అవి చేయకుండా నువ్వు పని చేసే టైంలో నేను నిద్రపోయే టైంలో పని చేస్తా అంటే కూడా తేడాలు వస్తాయి. దేవుడు ప్రతి ఒక్కదానికి ఒక సమయము ఇచ్చాడు. ఇంకేమన్నాడు ఇక్కడ చదువుదాం 14. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును అతనికి చక్కగా చదవమ్మా. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకడికి 2, ఒకడికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయెను. ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ పరలోక రాజ్యము ఒక ఉపమాన రీతిగా ఇక్కడ చదువుతున్నాడు. చూడు, పరలోక రాజ్యం ఎలా ఉందంట? ఒక ధనవంతుడు దేశాంతరం పోయే రీతిగా ఉందంట. ఈ ధనవంతుడు ఏం చేశాడు? నేను వేరే దేశానికి పోతున్నాను, కొన్ని రోజుల తర్వాత వస్తానని చెప్పి అతని దగ్గర పని చేస్తున్న 3 పిలిచి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడు? ఆయన దేశాంతరము పోయాను. అయితే ఏం చేశాడు? చదవమా. 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరియు 5 తలాంతులు సంపాదించెను. ఏం చేశాడు? ఈ 5 తలాంతులు తీసుకున్నాడు, వెళ్ళాడు, వ్యాపారం చేశాడు, 5కు 5 సంపాదించి పెట్టాడు. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు కూడా ఏం చేశాడు? పోయాడు, వ్యాపారం చేశాడు, ఇంకొక 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకొని వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను. 3వడు ఏం చేశాడంట? వీడు పని చేయడానికి పని దొంగై, పని చేయడానికి పని దొంగై యజమానుడిచ్చిన సొమ్ము ఏం చేశాడంట? తీసుకెళ్ళి మట్టిలో గుంట తవ్వి ఆ గుంటలో పాతి పెట్టాడంట. గుంటలో పాతి పెట్టాడు. చూద్దాం మరి యజమానుడు వచ్చి ఏం మాట్లాడతాడు. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూసుకొని, యజమానుడు ఒకానొక రోజు వచ్చి ఏం చేస్తాడంట? లెక్క చూసుకుంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర ఏం చేస్తాడు? లెక్క చూసుకుంటాడు దేవుడు. అర్థమైందా? లెక్క చూసుకునేటప్పుడు నువ్వు లెక్క చెప్పాలా, లెక్క చెప్పాలా. అది చూద్దాం. ఇక్కడ యజమానుడు వచ్చి అడిగినప్పుడు ఏం చెబుతారు? అప్పుడు
5 తలాంతులు తీసుకొని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితునని చెప్పాను. ఆమేన్. నువ్వు 5 తలాంతులు నాకు ఇచ్చావయ్యా, 5కు 5 నేను సంపాదించాను అంటే దాన్ని ఏం చేశాడు? డబల్ చేశాడు. దాన్ని డబల్ చేశాడు అని చెప్పాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదనని ఏం చెప్తున్నాడు? నియమించను. ఏం చేశాడు ఇక్కడ? ఈ ఇచ్చిన దాన్ని మరి డబుల్ చేశాడు. కాబట్టి ఈ కొంచెం దాంట్లో నువ్వు నమ్మకంగా పనిచేసావు గనక నేనేం చేస్తాను? నేను అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నా. అంటే అనేక బాధ్యతలు నీకు నేను ఒప్పచెప్తూ ఉన్నా. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అంటే ఇక్కడ సంతోషములో పాలు పొందమని చెప్పాడు. అలాగే 2 తలాంతులు తీసుకొని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతునని చెప్పాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను సేమ్ కదా. మరి వీళ్ళిద్దరూ నమ్మకంగా పనిచేశారు. అయితే 3వ వాడి గురించి మాట్లాడదాం. నీ యజమానుడి సంతోషంలో పాల్గొనమని 2వ వాడిని కూడా చెప్పాడు. తర్వాత 1 తలాంతు తీసుకొని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కొయ్యవాడు నువ్వు చల్లని చోట పంట కూర్చుకొందువని కఠినుడు అని నేను ఎరుగుదును. ఏం చేస్తున్నాడు ఇక్కడ? పని చేయటం మానేసి సోంబేరై పక్కేసుకొని పడుకొని ఇంకేం చదువుతున్నాడు అంటే ఇక్కడ ఆ యజమానుడి మీద నిందలేస్తున్నాడు. ఏమేస్తున్నాడు? యజమానుడి మీద నిందలేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఎత్తని చోట కొయ్యవాడు. ఎవరన్నా పొలంలో విత్తనాలు ఎత్తకుండా ఎట్టగొస్తారు? ఏరేవాడు పొలంలో కోస్తే ఊరుకుంటారా? ఏరేవాడి పొలంలో కోస్తే వాడిని ఏమంటారు? దొంగ అనరా? వీడు చూడు ఎలా ఎత్తున్నాడో నిందలు. ఈడు పనికి మాలినోడయ్యి, ఈడు సోంబేరయ్యి, ఈడు పని చేయకుండా అది తీసుకెళ్లి గుంటలో దాచిపెట్టి వాళ్ళు పని చేసి సంపాదించి తీసుకొచ్చి ఇచ్చారు. ఈడు పనికి మాలినోడయ్యి ఈడొచ్చి మళ్ళీ యజమానుడి మీద ఏం చదువుతున్నాడు? నువ్వు విత్తని చోట కొయ్యవాడు అనియు, నువ్వు కఠినాత్ముడు అనియు నేను ఎరుగుదును. ఈడు ఊహించుకొని కొంతమంది అలాగే ఊహించుకుంటారు. ఏం జరుగుతుందో వాళ్ళు అక్కడ తెలుసుకోరు, వినరు. వినకుండా ఏం చేస్తారంట? ఊహించుకుంటారు వాళ్ళు. వీడు కూడా అలాగే ఊహించుకున్నాడు. అంటే
నేను వాళ్ళు సంపాదించి ఇచ్చారు కాబట్టి నేను సంపాదించి ఇయ్యలేదు అని అంటే మళ్ళీ ఏమవుద్దు అని చెప్పేసి ఇలాంటి మాటలన్నీ కూడా పలుకుతూ ఉన్నారు. ఇలాంటి మాటలన్నీ కూడా పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆ ఆ ఆ కఠినుడు అని నేను ఎరుగుదును. ఇత్తడి చోట కొయ్యవాడవు, పంట కూర్చుకుంటావు, నువ్వు కఠినాత్ముడివి అని నేను ఎరుగుదును అని చెప్పి గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఏం చేశాడ? అందుకు భయపడి ఆలోచించుకొని, మరి ఆలోచించుకున్నాడు, భయపడ్డాడు, నాకు వద్దులయ్యా, నువ్వు ఇచ్చేది నాకు వద్దు, నేనేం చేయను, నువ్వు ఇలాంటి వాడు నాకు వద్దని ముందే చెప్పొచ్చుగా, ఇచ్చేటప్పుడే చెప్పొచ్చుగా, నాతో రాదులే అని. అప్పుడు చెప్పలా, అప్పుడు చెప్పకుండా పని చేయడానికి ఒళ్ళు బరువు అయ్యి తీసుకెళ్లి గుంటలో దాచిపెట్టి ఇప్పుడు వచ్చి నిందలేస్తున్నాడు, పైన నిందలేస్తున్నాడు. అందుకు ప్రభు ఏమంటున్నాడు? భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నువ్వు తీసుకోనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాడిని చూచి ఏమంట? సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కొయ్యవాడనా, చల్లని చోట పంట కూర్చుకునేవాడినా, నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొక్క ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకునేవాడిని కదా. హల్లెలూయా. మరి నీకు అంత తెలిసినవాడికి మరి ఇదెందుకు తెలియలేదు అబ్బాయి? నీకు అంత తెలిసింది కదా, నేను ఎత్తని చోట కొయ్యవాడును, చల్లని చోట కూర్చుకునేవాడిని, కఠినాత్ముడని నువ్వు ఎరుగుదు కదా. మరి నా సొమ్ము తీసుకెళ్ళి సావుకారు దగ్గర పెడితే వాడి దగ్గర నేను వడ్డీతో తీసుకునేవాడిగా, మరి ఎందుకు గుంటలో దాచిపెట్టా? అలా వంట చేస్తే ఇలా ప్రశ్న రాదా? ఏమండి, అలా వంక నువ్వు చెప్పావు, బాగానే ఉంది, ఇలా ప్రశ్న రాదా? మరి నువ్వు ఎందుకు పెట్టుకున్నారా పై నీ దగ్గర? సావుకారు దగ్గర పెట్టినా వాడు వడ్డీ ఇచ్చేవాడుగా, నాకు వడ్డీతో వచ్చేటిగా, నాకు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? నీకు ముందే తెలుసుగా నేను ఎలాంటి వాడని. కొంతమంది మైండ్ పనిచేయక ఇలా ఆలోచన చేస్తారు, నేను ఇలా నిందేసేస్తే, నేను ఇలా నిందేస్తే నా మీదకి రాదులే అనుకొని ఇలా వేస్తారు. అయితే ఈ దాసుడిని ఏం చెప్తున్నాడు? ఆ దాసుడిని అయితే వెళ్ళి నువ్వు నా విందులో సంతోషం అన్నాడు. ఈ దాసుడి గురించి ఏం మాట్లాడుతున్నాడు? చదవమా. ఆ తలాంతులో వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వాడికి ఈడే కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. అంటే ఎందుకు కలిగినోడికి ఇవ్వమంటున్నాడు? వాడు పని చేస్తున్నాడు, పని చేయనోడు పనికి మళ్ళోడికి ఇచ్చే లాభం తీసేవాడి కాడ ఉన్నది, అది కూడా అవసరం లేదు అని లాగేసి 10 తలాంతులోడికే ఇయ్యటం జరిగింది. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని వద్ద నుండి వానికి కలిగినదియో తీసివేయబడును.
మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి లోపలికి కరెక్ట్ గా చదువు. ఎన్ని అవసరం చదువుతున్నా? మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండునను. ఆమె ఏం చేశాడు? ఎక్కడ నెట్టేశాడు? నరకంలోకి నెట్టేశాడు. అక్కడేముంటది? ఏడుపు పండ్లు కొరుకుంటా ఉంటుంది. కనుక అలాంటి పరిస్థితుల్లోకి ఎవరు కూడా వెళ్ళకూడదు. నువ్వు ప్రార్థన చేయాలా, బైబిల్ రీడింగ్ చేయాలా, నేను పొద్దంతా ఏదో చేస్తున్నానంటే నీకేం ఉపయోగమో ఉండదు అని ఇక్కడ చాలా క్లియర్ గా వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇంకేమన్నాడు? 31, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఇది ఎలాగైతే అయిందో అలాగే దేవుడు కూడా ఇక్కడికి వస్తాడు. ఈ యజమానుడు ఏ విధంగా అయితే వచ్చి లెక్క చూసుకున్నాడు, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వస్తాడు. వచ్చినప్పుడు ఆ ధవళ సింహాసనం ఎదుట నువ్వు కూర్చున్నప్పుడు అక్కడ నువ్వు లెక్క పొందుతావా? ఈ ఉపమానం ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆత్మల లెక్క. నువ్వు ఎంతమందికి సువార్త చెప్పావు, ఎంతమందిని రక్షణలోకి నడిపించావు, ఎంతమందికి నువ్వు బాప్తిసాలు ఇప్పించావు, ఎంతమందిని నడిపించావు, నీ లెక్క ఏదిరా బాబు నాకు చూపించాడు. నేను ఏ లెక్క చేయలేదు ప్రభు, నేను బాప్తిసం తీసుకున్నా, పోయి మూలం పక్కేసుకొని పనుకున్నా అంటే నువ్వు పనికిరావు, పోరా నరకానికి. సింపుల్ మేడం. నువ్వు పనికిరావు, పో నరకానికి పో. అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, నరకానికి పో అంటే. కాబట్టి జాగ్రత్తగా నువ్వు గమనించాలి. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవారు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని ఏర్పరచును. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆమేన్. ఏం చేయాలంట? స్వతంత్రించుకోండి పోయే. ఇది మీకోసం సిద్ధపరిచిన. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా నడిచే బిడ్డలు మీరు, మీకోసము సిద్ధపరిచాము అంటున్నారు. ఇంకేమన్నాడు? నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టిరి, దప్పి వంటిని, నాకు దాహం ఇచ్చిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటురి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరని చెప్పాను. ఎవరిల్లు? మరి ఈ గొర్రెల్లా ఉన్నవారు. అయితే ఏమంటున్నాడు? అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీ ఆకలి, నువ్వు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశై ఉండుట చూసి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరమై ఉండుట చూసి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగై ఉండుట అయినను
చెరసాలలో ఉండుట అయినను చూసి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. ఎవరిల్లు? నీతి మొదలు ఎప్పుడు చేసామయ్యా నీకు ఇవన్నీ మేము? నీకు ఇవన్నీ మేము ఎప్పుడు చేసాము అని అడుగుతారంట. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఒకనికి మీరు చేసిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్. అంటే ఈ అల్పులైన వారికి నువ్వు చేసావు గనక నాకు చేసినట్టే, దరిద్రులకు నువ్వు చేసావు గనక నాకు చేసినట్టే అని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని అనగా సాతానుకును వాని దూతలకును సిద్ధపరిచిన నిత్య అగ్నిలోకి పోవుడి అనిను. అంటే వీళ్ళందరూ మరి దేవుని మాట వినని వారు. వీళ్ళందరూ దేవుని మాట వినలేదు కాబట్టి వీళ్ళకి ఏం చదువుతున్నాడు? మీరందరూ ఆ సాతాను కోసం నేను సిద్ధపరిచిన అగ్నిగుండంలో పోయి మీరు పడండి. వీళ్ళందరూ దేవుని చిత్తానుసారం చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తుంటారు. అందుకనే మరి రక్షింపబడ్డ వాడు దేవుని చిత్తాన్ని చేస్తాడు అని చెప్పి, నువ్వు రక్షింపబడ్డప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఆ ప్రకారము చెయ్యాలి అని వాక్యం ఇక్కడ చాలా క్లియర్ గా చలవిస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే, రక్షణ పొందిన వారు దేవుని చిత్తాన్ని చేస్తారు అని వాక్యము మరి దేవుని చిత్తాన్ని ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చేస్తే దేవునికి వ్యతిరేకంగా ఉంటుందో కొన్ని మాటల ద్వారా ప్రభు చక్కగా మాట్లాడారు కనుక మరి మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు వరకు ప్రభు మాట్లాడిన మాటల్లో మనం ఎలా ఉన్నాం? ప్రభు చిత్తానుసారంగా ఉన్నామా లేక ప్రభు చిత్తానుసారంగా లేమా? మరి ప్రభు మాట్లాడిన మాటలో మనకేదన్నా వర్తిస్తూ ఉందా? ఏదన్నా ఇంకా లోపం మనలో ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని మనము సరిచేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభు అప్పటి వరకు నిర్లక్ష్యంగా ఉన్నా నన్ను క్షమించు, తర్వాత నన్ను క్షమించయ్యా అని నువ్వు తీర్మానము చేసుకుని చిన్న ప్రార్థన, ప్రభు నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేస్తావా? నీకోసం నేను ప్రార్థన చేస్తాను. కాలు ఇంకా నేను ఏమన్నా మార్చుకోవాల్సిన విషయాలు తప్పైపోయింది ప్రభా క్షమించి ఈ రోజు నుంచి నేను మార్చుకుంటాను ఒక కాలను నిర్ణయం తీసుకో. కుడిచే పైకి లేదు దేవుని మహిమపరుస్తావా? కుడిచే పైకి లేదు దేవుని మహిమపరుస్తావా? నీకోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. తండ్రి మీకు వందన. ఇదిగో నాయన కుడిచే పైకి లేపి ఎవరైతే నాయన తీర్మానం చేసుకుంటున్నారో బిడ్డలందరూ కూడా పేరు పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకో. చిన్న వాక్యాన్ని నాయన బిడ్డల హృదయాల్లో భద్రపరచు. వాక్యానుసారమైన జీవితంలో గెలుపుకి మీ కృపను దయచు నాయన. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏ విధంగా ఉండాలో చక్కగా ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. దాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్తుతిస్తున్నాను. నా వాక్యాన్ని బలపరిచి ప్రతి ఒక్క బిడ్డని బలపరిచిన మీ చిత్తానుసారంగా నడిపించమని వేడుకుంటున్నాను. 18 యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం. ఆమేన్.